రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ తమ హయాంలో అంటే టీడీపీ హయాంలో ఎన్డీఏ హయాంలోనే నిర్మించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఇంతకంటే పచ్చి అబద్ధం మరొకటి ఉండదు. ఇది ఎలా ఉందంటే బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పిలువబడుతూ ఉంది అంటే దానికి కారణం 4 ప్రాజెక్టులు. 1 ధవళేశ్వరం బ్యారేజ్, 2 ప్రకాశం బ్యారేజ్, 3 నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, 4 శ్రీశైలం రిజర్వాయర్. ఈ 4 మనం అవి ఎప్పుడు శంకుస్థాపన జరిగింది, ఎప్పుడు పూర్తి చేశాయి అని ఆలోచిస్తే చాలు పూర్తిగా అర్థమైపోతుంది. ప్రకాశం బ్యారేజ్ 1954లో దాన్ని మొదలుపెట్టి 1957 కల్లా పూర్తి చేయడం జరిగింది. అప్పటికి తెలుగుదేశం పార్టీనే పుట్టలేదు. తెలుగుదేశం పార్టీ పుట్టింది 1982 మార్చి 29. కాబట్టి ప్రకాశం బ్యారేజీ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ ఆ 2 సందర్భాలకు తెలుగుదేశం పార్టీనే పుట్టలే. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ గోదావరి నది మీద 1970లోనే జాతికి అంకితం చేయడం జరిగింది. అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలే. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 1955లో దీన్ని మొదలుపెట్టి 1967కు పూర్తి చేయడం జరిగింది. అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలే. శ్రీశైలం రిజర్వాయర్ 1960లో పనులు మొదలుపెట్టి 1981 కల్లా పూర్తి చేయడం జరిగింది. అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలే. మరి ఇవన్నీ మా హయాంలో నిర్మించామని చెప్పేసి చంద్రబాబు చెప్పడం ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉండదు. ఇక మిగతా రాయలసీమకు సంబంధించి ప్రధానమైన సాగునీటి ప్రాజెక్టులు తెలుగుగంగ, గాలేరు నగిరి, హంద్రీ నీవా. ప్రకాశం నెల్లూరుకు సంబంధించి వెలుగొండ. ఇందులో తెలుగుగంగ, గాలేరు నగిరి, హంద్రీ నీవా, సుజలసేవంతి ప్రాజెక్టులు ఇవి ఎన్టీ రామారావు గారి మానసపుత్రికలు. అంటే రూపకల్పన జరిగింది ఎన్టీ రామారావు గారి హయాంలో. కానీ వీటి మీద ఎక్కువ ఖర్చు పెట్టి సింహభాగం పనులు పూర్తి చేసింది మళ్ళీ కాంగ్రెస్ హయాంలోనే 2004 నుంచి 2014 మధ్య. తెలుగుగంగ తీసుకుంటే ఇది 1983లో ప్రారంభించినప్పటికీ 2004-14లో ప్రధానంగా ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. ఇందులో ప్రధానమైన రిజర్వాయర్స్ కర్నూలు జిల్లాలో వెలుగోడ రిజర్వాయరు, కడప జిల్లాలో బ్రహ్మసాగర్ రిజర్వాయరు, ఈ 2 కూడా కాంగ్రెస్ హయాంలోనే నిర్మించడం జరిగింది. 2008లోనే బ్రహ్మసాగర్కు నీళ్ళు ఇవ్వడం జరిగింది కృష్ణా జలాలు. 2008లో అప్పటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గాలేరు నగరికి సంబంధించి ప్రధానమైన రిజర్వాయర్స్ కర్నూలు జిల్లాలో గోరకల్లు అవుకు, కడప జిల్లాలో గండికోట. ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే పూర్తి కావడం జరిగింది. గండికోట రిజర్వాయర్కు 2012లోనే కాంగ్రెస్ పాలనలోనే నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక హంద్రీ నీవా, సుజలసేవంతి 2013లోనే అంటే కాంగ్రెస్ హయాంలోనే అనంతపురం జిల్లాలో ప్రధానమైన రిజర్వాయర్ జీడిపల్లి రిజర్వాయర్కు నీళ్ళు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ హయాంలోనే. ఇక పోలవరం తీసుకుంటే పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టులో కాంగ్రెస్ అధికారం కోల్పోయే నాటికి కాంగ్రెస్ హయాంలో 34% పనులు పూర్తి చేయడం జరిగింది. దాన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టుగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఈ 11 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది వీళ్ళు చేసింది అటు టీడీపీ కానీ ఇటు వైకాపా కానీ మళ్ళీ కూటమి కానీ వీళ్ళు చేసింది 26.40%. కాంగ్రెస్ ఒక్కటే 34% చేసింది పోలవరం ప్రాజెక్టులో. పులిచింతల్లో 90% కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. తర్వాత వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశము, నెల్లూరు, కడప జిల్లాకు సంబంధించి ప్రధానంగా 2 సొరంగాలు. ఈ 2 సొరంగాల పొడవు 2 కలిసి దీంట్లో ఇప్పటివరకు పూర్తి చేసింది 37.587 కిలోమీటర్లు. అందులో కాంగ్రెస్ హయాంలో పూర్తి చేసింది 20.333 కిలోమీటర్లు. తెలుగుదేశం పాలనలో చేసింది 6.606 కిలోమీటర్లు. వైకాపా పాలనలో పూర్తి చేసింది 10.568 కిలోమీటర్లు. ఆఖరికి అన్నమయ్య చిన్న ప్రాజెక్టు 2001లో
ప్రాజెక్టులే 2021లో ప్రాజెక్టులే కొట్టుకుపోతే ఇంతవరకు అతిగతి లేదు, అటు వైకాపా పాలనలో ఇటు టీడీపీ కూటమి పాలనలో. కాబట్టి ఇది పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తలపెట్టబోయినట్లు ఇప్పటికైనా సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ చేసి ఖర్చు పెట్టి ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఈ యొక్క అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.